నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రంప్ చివరికి ఐరోపా దేశాలను కూడా విడిచిపెట్టట్లేరు. ఎందుకంటే గ్రీన్లాండ్ మీద ఆయన ఆధిపత్యం కోసం చేస్తున్న పోరాటానికి ఐరోపా దేశాలు వ్యతిరేకంగా నిలబడటంతో వాళ్ళ మీద కూడా టారిఫ్ల బాధులు మొదలెట్టాడు. 10 to 25% ఉంటుందట. ఇది బెదిరింప నిజంగానే చేస్తాడా? చివరికి తన ఎంబడి నడిచే దేశాలను కూడా దూరం చేసుకుంటున్నాడా? ఏంటి పెడధోరణి, ప్రపంచ పోలీసు పెడధోరణి ఏంటి? అసలు ఏంటి గ్రీన్లాండ్కు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి, వాటికి అంతకుముందు చేసుకున్న చట్టాలు, వీటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, వివరించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్తే వాజన్ గారు. సో వీళ్ళని కూడా ఐరోపా దేశాలను కూడా విడిచిపెట్టట్లేదు సార్. 20 to 25%. అంటే సండే కూడా ఎవరన్నా ఖాళీగా ఉన్నారేమో, ఏమన్నా సినిమా వాచ్ చేస్తున్నారేమో అనేది కూడా లేకుండా ఏదో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి అందరి అటెన్షన్ని తనే డ్రా చేస్తున్నాడు ట్రంప్. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన సండే కరెక్టే. యూరోప్లో ఎప్పుడు సండే మీటింగ్ జరగదు ఎక్కువ, కానీ నిన్న సండే రోజు యూరోపియన్ ఫారెన్ మినిస్టర్స్ అందరూ బ్రసెల్స్లో కలిశారు. కొంతమంది ఆన్లైన్, కొంతమంది ఆఫ్లైన్. ఏం చేయాలి ట్రంప్తోనని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు అనుకున్నారు అది వెనిజువేలాతో ఆగిపోతుంది, మడూరోతో ఆగిపోతుంది, అంటే ఇప్పుడు మా మీద వచ్చి పడ్డాడని. దాంట్లో స్పెషలీ యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఈ 3 దేశాలకు టెన్షన్ ఎక్కువ ఉంది. డెన్మార్క్ అంత లేదు, ఎందుకంటే వాళ్ళ ఎకానమీ అంత పెద్ద ఎకానమీ ఏం కాదు. కానీ వీళ్ళు ముగ్గురు యూఎస్ మీద డిపెండ్ అవుతారు చాలా మటుకు. ఇప్పుడు ట్రంప్ ఇస్తున్న ధమ్కి ఏంటంటే లేటెస్ట్ మీ మీద కూడా టారిఫ్లు పెట్టేస్తాము మేము. ఇప్పుడున్న టారిఫ్ ప్రకారం యూకేతో సైన్ చేసిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో యూకే యూఎస్కి పంపిస్తున్న ఎక్స్పోర్ట్స్కి 3 నుంచి 5% టారిఫ్ ఉంది. అదే టైంలో యూఎస్ యూరోప్ పంపిస్తున్న ప్రతి ప్రోడక్ట్కి 0% టారిఫ్. ఆలోచించడంతా డెస్పరేట్గా ఉన్నారు యూకే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ అమ్ముతారు, వాళ్ళు ఎక్కడ అమ్మలేరు. జర్మనీ కూడా అంతే, ఫ్రాన్స్ కూడా అంతే. ఎందుకంటే వీళ్ళందరూ హై వాల్యూ ప్రోడక్ట్స్ ఉంటుంది, వీళ్ళ జీతాలు చాలా ఎక్కువ. సో వాళ్ళు ఏ ప్రొడ్యూస్ చేసినా దాని కాస్ట్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు భారతదేశానికో లేకుంటే ఇండోనేషియాకో ఫిలిప్పీన్స్కో అది అమ్మలేరు. మనం కొనం, ఎందుకంటే మనకి ఈజీగా ఇంకా చాలా తక్కువ రేట్లు దొరుకుతుంది. ఇంకా క్వాలిటీ ప్రోడక్ట్స్ కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది, ఇంకా తక్కువ రేట్లు దొరుకుతుంది మనకి. అది మన అడ్వాంటేజ్. అది వేజెస్ ఆర్ లో ఫర్ అస్, వాళ్ళ వేజెస్ చాలా హై. సో యూరోప్ చాలా మటుకు యూఎస్ మీద ఎక్స్పోర్ట్స్ కోసం డిపెండ్ అవుతుంటున్నారు అన్నమాట. కానీ గ్రీన్లాండ్ ఎందుకు, అదొక పెద్ద ప్రశ్న వస్తుంది దేవన్ గారు. గ్రీన్లాండ్స్ మీద ఇంత ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకంటే ఆయన చెప్పే లాజిక్ ప్రకారం గ్రీన్లాండ్ ఒక స్ట్రాటజిక్ టెరిటరీ. ఇది మొదలైంది హ్యారీ ట్రూమన్ టైం నుంచి యూఎస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అప్పుడే కొందామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు, కానీ అప్పుడు కూడా వాళ్ళు నిరాకరించారు, కాదని చెప్పేసి. యాక్చువల్లీ గ్రీన్లాండ్స్కి చాలా మట్టుకు ఒక ట్రబుల్ హిస్టరీ ఉంది. ముందు పోర్చుగల్ తర్వాత దాని మీద ఇటలీ వాళ్ళు పరిపాలించారు, దాని తర్వాత డెన్మార్క్ కింద వచ్చేసి ఇప్పుడు ఒక అటానమస్ రీజన్గా ఉండిపోయింది. చూడ్డానికి ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐలాండ్ అని చెప్పొచ్చు, కానీ అక్కడ ఉండేది చాలా తక్కువ మంది. పాపులేషన్ అరౌండ్ 57,000 అంతే. ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంటుంది అక్కడ. టెంపరేచర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్, అంటే ఒకటే ఎక్స్ట్రీమ్, మైనస్లోనే ఉంటుంది. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్క్టిక్ సర్కిల్కి దగ్గర ఉంది. రెండవది యుఎస్ దగ్గర ఉంది, కెనడా దగ్గర ఉంది. తో రష్యా వైపు నుంచి ఏదైనా ఒక ఆయుధం పంపిస్తే, ఇటువైపు నుంచి పంపిస్తే ఇంకోటి, ఇటువైపు నుంచి పంపిస్తే కూడా గ్రీన్లాండ్ పైనుంచి వెళ్ళాల్సింది. అది ఓకే, అక్కడ అడ్డుకోవచ్చు. ఇది వాళ్ళ స్ట్రాటజీ ఎప్పటి నుంచో. కానీ వాళ్ళు ఆ టైంలో ఇది మిసైల్స్ అంత పెద్ద బిజినెస్ కాకుండా వీళ్ళు వాళ్ళొక బేస్ పెట్టుకున్నారు అక్కడ. హిస్టరీ మొదలైంది అంటే 1951లో ఒక ఒప్పందం జరిగింది వీళ్ళ నడిమిట్లా అనమాట. దాంట్లో ఏమంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ డెన్మార్క్ ఒక మిలిటరీ డిఫెన్స్ అగ్రిమెంట్కి వచ్చారు వాళ్ళు. దాంట్లో నేటో ఫ్రేమ్వర్క్లో, నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, డెన్మార్క్ కూడా దాంట్లో ఉన్నారు. యూరోపియన్ యూనియన్లో 33 దేశాలు ఉన్నా కానీ నేటోలో దానికన్నా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి పరిస్థితిలో ఒక ఒప్పందం చేశారు. అంటే ఒక మిలిటరీ ప్రెజెన్స్ ఉంటుంది. అంటే 51 నుంచే అమెరికా యాక్చువల్లీ గ్రీన్లాండ్స్లో ఉన్నారు, కొత్తదేం కాదు. వాళ్ళు ఒక బేస్ సెటప్ చేసుకున్నారు అక్కడ, ఒక ఎయిర్ ఫోర్స్ బేస్, థూల్స్ అని చెప్పేసి ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ పెట్టుకున్నారు. ఎక్కువ మంది లేరు, 500 మంది అంతే. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికాలో ప్రతి మిలిటరీ మనిషి, మిలిటరీలో పనిచేసిన సోల్జర్ ఎవరైనా కానివ్వండి, రైట్ ఫ్రమ్ సోల్జర్ టు జనరల్ దాకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే మనలాగానే. కానీ మీరు గ్రీన్లాండ్స్ మీ పోస్టింగ్ ఉంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఫ్రీ, ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఉండడానికి అంత ఎక్స్ట్రీమ్ వెదర్లో ఎవరు వెళ్ళరు, ప్రిఫర్ చేయరు.
ఫ్యామిలీని తీసుకెళ్ళలేరు. సో దానికోసం ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తుంది. అక్కడ చిన్న స్పిన్ ఆఫ్ ఉండే అన్నమాట దీంట్లో. ది అగ్రిమెంట్ లీగలీ ఒక బైండింగ్ అగ్రిమెంట్ వాసుదేవన్ గారు. ఇది యుఎస్ మిలిటరీ ఫోర్సెస్ని గ్రీన్లాండ్స్లో ఉంచుకోవడానికి ఒక మిలిటరీ, దానికన్నా ముందు ఒక ఒప్పందం ఉండే 1941లో. అదైతే పర్మనెంట్ ఇచ్చేశారు యుఎస్కి అక్కడ ఉండడానికి, యాజ్ ఇఫ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినట్లనే. కానీ దాన్ని 51లో వచ్చినప్పుడు మళ్ళీ మార్చారు కొంచెం. ఇది అప్పుడు జరిగిన ఒక ఒప్పందం అన్నమాట. ఈ అగ్రిమెంట్లో ఏం చెప్తున్నారంటే, మీరు యుఎస్ మిలిటరీ అక్కడ మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా కన్స్ట్రక్షన్ నడిపించుకోవచ్చు అక్రాస్ గ్రీన్లాండ్స్, ఎక్కడ స్పెసిఫిక్ ప్లేస్ చెప్పట్లేదు, ఇంక్లూడింగ్ బేసెస్, ఎయిర్ ఫీల్డ్స్, అది కాకుండా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, రాడార్ సిస్టమ్స్, కలెక్టివ్ డిఫెన్స్. నేను చెప్పాను చూడండి, వీళ్ళకి భయం ముందు ఎంత ఉండేది. కోల్డ్ వార్ టైంలో యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు అమెరికాకి ఎప్పుడు భయం ఉండే, వాళ్ళ వైపు నుంచి ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడైనా వాడతారని చెప్పి పెద్ద ఒక భయం ఉండే. దానికోసం గ్రీన్లాండ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ దమ్. ఎగ్జాక్ట్లీ. సో దీంతో ఏం జరిగింది, ఈ ఒప్పందంతో 51 జరిగిన ఒప్పందంతో అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్. అప్పుడు మీరు అడగొచ్చు, ఇంత యాక్సెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు గ్రీన్లాండ్ టేక్ ఓవర్ చేయడం? మీరు యాజ్ గుడ్ యాజ్ మీరు అక్కడ ఉన్నారు. ఇప్పుడు కూడా డెన్మార్క్ అదే అన్నారు, కాబట్టి మొత్తం గ్రీన్లాండ్ మీరు పెట్టుకోండి. మా ప్రజలు ఉంటున్నారు కొంతమంది అక్కడ, 50,000 మంది ఉంటున్నారు. వాళ్ళ దానిమిట్లో మొన్న ఒక పోల్ నడిపించారు, ఒక రెఫరెండం లాగా. మీకు యుఎస్లోతో ఉండాలన్నా డెన్మార్క్తో ఉండాలన్నా ఇండిపెండెంట్గా ఉన్నా, వాళ్ళు అన్నారు మేము ఇండిపెండెంట్గానే ఉండిపోతాము అండర్ డెన్మార్క్, కానీ మీ యుఎస్తో మాకు చేరని చెప్పి 95% మంది అగెయిన్స్ట్ యుఎస్ ఓట్ వేశారు అక్కడున్న ప్రజలు. కానీ అదంతా ట్రంప్ పట్టించుకోరు. ట్రంప్ ఇన్ఫ్యాక్ట్ ఇదే ట్రిక్ ఫస్ట్ టర్మ్లో ట్రై చేసిండు ఆయన వచ్చినప్పుడు. ఫస్ట్ టర్మ్ గ్రీన్లాండ్ మీదే, ఇదే గ్రీన్లాండ్ మీద మేము కొనుక్కుంటాం చెప్పి ఒక హిస్టరీ ఉంది యుఎస్ కూడా. 1980లో అనుకుంటాను అలాస్కా రష్యా దగ్గర నుంచి కొనుక్కున్నారు యుఎస్. అప్పుడు అలాస్కాలో ఎవరు వెళ్ళేటో ఈ గ్రీన్లాండ్ లాగానే ఏముంది అక్కడ, నెహ్రూ చెప్పినట్లు డైలాగ్ లదాఖ్ గురించి, అక్కడ ఏం లేదు కదా ఇచ్చేస్తే ఏమైపోతుంది చైనాకని, అదే డైలాగ్ ఉండే వీళ్ళది కూడా. రష్యా ఏం చేసుకుంటామని చెప్పేసి యుఎస్కి అమ్మేసుకున్నారు. ఆలోచించండి ఆ టైంలో. యుఎస్ఎస్ఆర్ అప్పుడు యుఎస్ఎస్ఆర్ కూడా లేదనుకుంటు దానికన్నా ముందు, కానీ సోవియట్ యూనియన్. దాని తర్వాత లూజియానా కొనుక్కున్నారు వీళ్ళు యుఎస్. అది కూడా కొంతమంది అక్కడిక్కడ వేసేసి కెనడా దగ్గర నుంచి కొంచెం టెరిటరీ కొనుక్కున్నారు. ఇదంతా కొనుక్కున్నారు, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. మనం ఒక 10 ఏకర్లు ల్యాండ్ కొనుక్కుంటాం చూడండి, అట్లా 200 ఏకర్లు 300 ఏకర్లు 500 ఏకర్లు కొనుక్కున్నారు యుఎస్. అట్లా వాళ్ళ దేశాన్ని, ఈవెన్ ఇజ్రాయెల్ కూడా అదే చేశారు. ఇప్పుడున్న ఇజ్రాయెల్ గవర్నమెంట్ కన్నా ఎక్కువ ప్రైవేట్ ఇండివిజువల్స్ డబ్బులు పెట్టి అరబ్ ట్రేడర్స్ నుంచి కొనుక్కున్నారు ల్యాండ్. ఓకే, అప్పుడు అక్కడ అంతా డెజర్ట్. ఈ డెజర్ట్లో ఎవడొచ్చి ఉంటాడని చెప్పి అరబ్ ట్రేడర్స్ ఏం చేశారు, ఈ తీసుకెళ్ళరా బాబు అని చెప్పేసి అమ్మేసుకొని వెళ్ళిపోయారు. కానీ ఇజ్రాయలీస్ చాలా స్మార్ట్. వాళ్ళు దాన్ని వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రొడక్టివ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్, మన కుప్పంలో కూడా నాయుడు గారు తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ టెక్నాలజీ అంతా నేర్చుకున్నారు. ఈవెన్ ఐ హావ్ ఇంటరాక్టెడ్ విత్ దట్ సైంటిస్ట్ అండి. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఒక గ్రీన్లాండ్ మీద ఆ టైంలో అలాస్కాలో జరిగినట్టు, టుడే అలాస్కా ప్రొడ్యూసర్స్ లాడ్ ఆఫ్ ఆయిల్ ఫర్ యుఎస్. ఆలోచించండి, రష్యన్స్ ఆలోచించలేదు ఉండొచ్చు ఆ టైంలో. గ్రీన్లాండ్ కూడా ఇప్పుడు కూడా 15% వరల్డ్స్ ఆయిల్ గ్రీన్లాండ్లో ఉంది, కానీ ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే చాలా టఫ్ అది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. 30% న్యాచురల్ గ్యాస్ లోకంలో ఉన్న మొత్తం, ఎందుకంటే ఖతార్ ఇస్ ద బిగ్గెస్ట్ హోల్డర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. ఖతార్ తర్వాత బిగ్గెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ రష్యా తర్వాత అని చెప్పి. 15% ఏంటండి ఉంది? 15% ఇస్ ఆయిల్, క్రూడ్ ఆయిల్. 30% ఏమో గ్యాస్, వెనిజులన్ టైప్ క్రూడ్ ఆయిల్. అది కాదు, దిస్ ఇస్ ద లైట్ వన్. ఇది రష్యా దగ్గర కూడా గ్యాస్ ఉంది, న్యాచురల్ గ్యాస్. యూరోప్కి సప్లై చేసే చాలా మటుకు రష్యన్ న్యాచురల్ గ్యాస్ వస్తుంది అక్కడే. ఈ పరిస్థితుల్లో యూఎస్ అనుకుంటే మేము కొనుక్కుంటే అది కూడా మాకు వచ్చేస్తుంది ఆయిల్. డిఫెన్స్ ఒకటి వాళ్ళది. సో ఇంకోటి ఏంటంటే, ఈ తీసుకున్న టెరిటరీని మొత్తం యూఎస్ 10 పైసలు ట్యాక్స్లు కట్టట్లేదు, 10 పైసలు లీజ్ అమౌంట్ కట్టట్లేదు. లీజ్కి ఇచ్చారు కానీ లీజ్ అమౌంట్ ఏం కట్టట్లేదు. వాళ్ళు వద్దన్నారు కూడా డెన్మార్క్, మీరు పెట్టుకోండి, మేమైతే అక్కడ ఏం చేయలేము, మీరేమైనా చేసుకోండి, కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది. డెన్మార్క్ యూఎస్ ఏం చెప్పారంటే, అప్పుడు మేము మిమ్మల్ని కూడా చూసుకుంటాం, మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే, గ్రీన్లాండ్ మీద అటాక్ చేస్తే కూడా మేము దాన్ని అడ్డుకుంటామని యూఎస్ ఒక హామీ ఇచ్చారనమాట. సో ఇది కమర్షియల్ లీజ్ కాదు, అదొకటి వాసుదేవన్ గారు. అక్కడి నుంచి 1951లో ఈ ట్రీటీ మోడర్నైజ్ చేసినప్పుడు ఒక పార్షియల్ అటానమీ ఇచ్చారు గ్రీన్లాండ్స్కి, హోమ్ రూల్ అని చెప్పేసి. అది 2001 ఇగ్లాండ్ చెప్పేసి
ఇగ్లాకిన్ అగ్రిమెంట్ అనమాట. ఈ 2004లో జరిగిన అగ్రిమెంట్ ఇది. ఈ అగ్రిమెంట్ ఏంటంటే రిక్వైర్స్ యుఎస్ టు కన్సల్ట్ డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్స్ బిఫోర్ ఎక్స్పాండింగ్ బేసెస్. దీనికన్నా ముందు అన్రిస్ట్రిక్టెడ్ బేస్ ఎక్స్పాన్షన్ ఉంది. 2004 చేసిన ఒప్పందంలో ఎక్స్పాండ్ చేయాలంటే యుఎస్ హ్యాస్ టు టేక్ పర్మిషన్. ఎవరి దగ్గర? గ్రీన్లాండ్ దగ్గర, డెన్మార్క్ దగ్గర, ఇద్దరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఎక్స్పాండ్ చేయడానికి. అది కాదు చేంజింగ్ ద స్కోప్ ఆఫ్ ఆపరేషన్స్. నార్మల్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఒక న్యూక్లియర్ బేస్ తయారు చేయడం, అదే వాళ్ళు చేశారు కూడా. బికాజ్ 2000 కాగానే కోల్డ్ వార్ అయిపోతున్న టైంకే చైనా స్టార్టెడ్ ఎమర్జింగ్ యాజ్ అ బిగ్ థ్రెట్. తో యూఎస్ ఏమన్నారు, ఇప్పుడు రష్యా ఒకటే కాదు, యుఎస్ఎస్ఆర్ ఒకటే కాదు, మాకు చైనా కూడా చాలా పెద్ద థ్రెట్. రేపు చైనా వచ్చి ఇది ఆక్యుపై చేసుకుంటే ఏం చేస్తారు? ఐలాండ్ మా పక్కనే కూర్చుంటారు చైనా. ఇన్ఫ్యాక్ట్ చైనా ప్రపోజల్ కూడా పెట్టారు డెన్మార్క్కి, మాకు చిన్న బేస్ ఇచ్చేసేయండి అక్కడ, మేము మా షిప్పులు తీసుకొచ్చి అక్కడ పార్క్ చేసుకుంటాం, మీకు కావాలంటే డబ్బులు ఇస్తాం లీజ్ కోసం అని చెప్పి. అది అప్పుడు అంగీకరించలేదు. వీళ్ళకి అగ్రిమెంట్ ఆల్రెడీ యూఎస్తో ఉందని చెప్పి యూఎస్ కూడా రిజెక్ట్ చేశారు. తో ఈ డిసిషన్ మేకింగ్లో గ్రీన్లాండ్స్కి చాలా మట్టుకు ఒక రోల్ ఉందని ఇప్పుడు కూడా చాలా క్లారిటీ ఉంది వాసుదేవన్ గారు. అట్లాంటి పరిస్థితుల్లో మీరు అడిగిన ప్రశ్న, ట్రంప్ ఎందుకు చేస్తున్నారు ఇది? ముందు కూడా నేను ఎప్పుడు మాట్లాడుతూ ఒక వర్డ్ యూజ్ చేశాడు, ట్రంప్ ఇస్ అ ట్రాన్సాక్షనల్ పర్సన్. రియల్ ఎస్టేట్ అంతే, కొనుక్కుంటున్నాడు ల్యాండ్, ఏది మొత్తం దేశం కొనేసుకుంటున్నాడు. ఒక దేశం రేపు యూఎస్ వచ్చి పాకిస్తాన్ దగ్గర అంటారు, మీరు అమ్మేసేయండి, మేము మీకు $1 ట్రిలియన్ ఇచ్చేస్తాం, మొత్తం పాకిస్తాన్ విల్ బికమ్ అనదర్ పార్ట్ ఆఫ్ యూఎస్ అని చెప్తారు. బహుశా అమ్మేసుకుంటారు అక్కడ ఉన్న జనరల్స్ కావాలంటే. సేల్స్ పర్చేజెస్ రెండే అంతే. వాళ్ళ హీఈస్ లైక్ దట్. అప్పుడు ఈ 1951లో జరిగిన ఒప్పందం ప్రకారం అక్కడ పిట్ఫుక్ అని ఒక ఎయిర్ బేస్ ఉంది, స్పేస్ బేస్. ముందు ఇది నేమ్ వాజ్ థులే ఎయిర్ బేస్, THULE. అవును, ఆ ఎయిర్ బేస్ ఉండే, దాని పేరు మార్చి ఇప్పుడు స్పేస్ చేసేసారు, ఎందుకంటే టెక్నాలజీ వార్ఫేర్లో మారిపోయింది. సో 2004 చేసిన ఒప్పందం, దానికన్నా ముందు 1951లో జరిగిన దానికి ఒక 1200 కిలోమీటర్ నార్త్ వెస్ట్ ఆఫ్ గ్రీన్లాండ్లో ఒక బేస్ సెటప్ చేశారు, థూల్ ఎయిర్ బేస్. దాని పేరు మార్చి పిట్ఫుక్ స్పేస్ బేస్ అని చేశారు దాన్ని. నేను చెప్పాను ఎందుకు చేశారు, ఎందుకంటే స్పేస్ టెక్నాలజీ మారిపోయింది వార్ఫేర్లో. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఎయిర్ బేస్ ఉంచుకోవడం. ఓవర్ఫ్లై చేస్తున్నప్పుడు ఏదైనా మిసైల్ రష్యా వైపు నుంచో చైనా వైపు నుంచో వస్తే ఇంటర్కాంటినెంటల్, దాన్ని ట్రాక్ చేయడానికి ఒక స్పేస్ బేస్ కావాలని చెప్పి ఈ స్పేస్ బేస్ని కన్వర్ట్ చేసుకున్నారు, జస్ట్ ఫ్రమ్ అన్ ఎయిర్ ఫోర్స్ బేస్. ప్లేన్లు ఉన్నారు అక్కడ, కానీ టెక్నాలజీ మారిపోయిందన్నమాట. ఇది గ్రీన్లాండ్స్లో ఉన్న హిస్టరీ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది మన ప్రేక్షకులు కూడా అర్థం కావాలి ఏం జరుగుతుంది అక్కడని. ఈ స్పేస్ బేస్లో ఒక ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్, అంటే రష్యా ఒక మిసైల్ని మూవ్ చేస్తే కూడా దానికి ఎర్లీ వార్నింగ్ ఇక్కడ వచ్చేస్తుంది. వాళ్ళు మిసైల్ మూవ్ చేశారు, ఆ ట్రక్ బయటకు వచ్చింది, లేకుంటే ల్యాండ్ బేస్డ్ మూవ్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఒక వార్నింగ్ వస్తుంది. వీళ్ళకి రాడార్ సిస్టమ్ క్యాప్చర్ చేసుకుంటుంది బ్యాలిస్టిక్ మిసైల్ని ట్రాక్ చేయడానికి. ఎందుకంటే బ్యాలిస్టిక్ మిసైల్ అనేది చాలా మటుకు స్పేస్లో ఆపరేట్ చేస్తారు. ఇట్ డజన్, నిన్న చెప్పే దాన్ని కూడా ట్రాక్ చేస్తారు వాళ్ళు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. సో యుఎస్ స్పేస్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ ఉంది, ఎయిర్ ఫోర్స్ కాదు, యుఎస్ స్పేస్ ఫోర్స్. సో వాళ్ళు అక్కడ డిప్లాయ్ చేశారు అక్కడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక కమాండ్ పోస్ట్ ఉంది, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కాల్డ్ నోరాడ్ అని. ఆ నోరాడ్లో ఎయిర్ అండ్ మిసైల్ కమాండ్ కింద ఇది డిఫెన్స్ నెట్వర్క్ కింద ఇది వస్తుంది అన్నమాట. ఇదేం చేస్తారు, బేసిక్లీ నేను చెప్పినట్టు ట్రాకింగ్ చేస్తారు. రష్యా నుంచి, చైనా నుంచి, డానిష్ టెరిటరీ మీద నుంచి, కానీ గ్రీన్లాండ్ నుంచి ఏదో ఒక థ్రెట్ వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని అడ్డుకుంటారు అని ఒక స్ట్రాటజీ అన్నమాట. కేపబిలిటీ ఉందంటే ఎస్ ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే సమ్వేర్ ఇన్ ద 80s ఐ థింక్ అనుకుంటాను, ఒక US B-52 బాంబర్ 2 హైడ్రోజన్ బాంబులు తీసుకెళ్తున్న ఫ్లై చేస్తున్నప్పుడు ఆకాశంలోనే పేలిపోయింది. ఏదో జరిగింది, అది వచ్చి గ్రీన్లాండ్ మీదే పడ్డది. ఓకే, గ్రీన్లాండ్ ఆపరేట్ చేస్తున్న ఎయిర్ ఫోర్స్ బేస్. ఆలోచించండి, 2 హైడ్రోజన్ బాంబు దాని మీద పడిందా? అక్కడ పడలేదు, పక్కనే ఎక్కడ పడలేదు. వాళ్ళు ఇప్పుడు దాకా టెరిటరీ చెప్పలేదు, ఎక్కడ పడని ఇప్పుడు ఎవరికి తెలియదు. డిస్క్లోజ్ చేయరు కదా, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కావాలి కానీ వాళ్ళు ఎవరికి చెప్పరు. ఎందుకంటే చాలా డేంజరస్. యు ఆర్ క్యారింగ్ అ న్యూక్లియర్, 2 న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్స్ యూఆర్ క్యారింగ్. అది స్కైలను పేలిపోయి కింద పడిపోయింది. అండ్ ఇట్ హస్ గాన్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద ఐస్. సో అదేదో దాని రిపర్కషన్స్ అయితే ఉండుంటాయి కదండి. దాన్ని తర్వాత కూడా వాసుదేవన్ గారు, నాకు చదివినట్లు గుర్తుంది, ఒక 10-20 సంవత్సరాల ముందు దాన్ని రికవర్ చేయడానికి ట్రై చేస్తారు యూఎస్. రికవర్ చేశారో లేదో తెలియదు. ఏదో స్క్రాప్ కాదు, ఇట్ వుడ్ హ్యావ్ గాట్ ఫ్రోజన్.
మనిషి కూడా లోపల పడితే ఎట్లా ఉన్నాడు అట్లనే ఉంటాడు. అంతే కదండి, అంత మంచులో. సో ఆ మంచులోనే ఈ 2 న్యూక్లియర్ వెపన్స్, హైడ్రోజన్ బాంబు పడ్డది, అది అట్లనే ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చారో లేదో, లేకుంటే అక్కడ ఉండలేరు కదా, రేడియేషన్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది కంప్లీట్గా. యూ కెనాట్ సే మొత్తం గ్రీన్లాండ్ ఖాళీ చేయాల్సి వస్తుంది. కనుక పేలుంటే అవి ఇంకా దొరికే ఛాన్స్ లేదు. లేదు, పేలుంటే మళ్ళీ మనకు తెలిసిపోతుంది, బయట లోకానికి కూడా తెలియలేదు. పేర్లేదు, పడిపోయింది నీళ్ళల్లో, అంతే అంతే ఐస్లో పడిపోయింది అనమాట. ఆ పరిస్థితిలోనే పెద్ద ఒక టెన్షన్ జరిగింది. గ్రీన్లాండ్స్లో పెద్ద డెమాన్స్ట్రేషన్, డెన్మార్క్లో కూడా, ఎందుకంటే వీళ్ళందరూ న్యూక్లియర్ పీస్ఫుల్ నేషన్స్ వీళ్ళు. ఇప్పుడు టెరిటరీలో యూఎస్ ఏంటంటే ఆపరేట్ చేస్తున్నప్పుడు నేటో కమాండ్ కింద, నేటో పర్పసెస్ కోసం రాడార్లు కానీ, డ్రోన్స్ కానీ, ఇట్లాంటి ఇంటర్సెప్టర్స్ని గ్రీన్లాండ్ టెరిటరీలో ఉంచుకొని డిఫెండ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఆర్టిక్ లాజిస్టిక్స్ అంటారు దాన్ని అనమాట. ఈ ఇంటర్నేషనల్ లాని పట్టించుకోవాలంటే ట్రంప్ అసలు పట్టించుకోడు. ఎందుకంటే ఒక దేశం వెళ్ళి ఇంకో దేశం క్యాప్చర్ చేయడం అని మనం చేసాం అనుకుంటాం. రేపు వెళ్ళి మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పట్టుకుంటాం. ఇప్పుడు యూఎస్ అంటున్నారు కదా, మేము వెళ్ళి గ్రీన్లాండ్ తీసుకుంటాం, మనం కూడా చేయొచ్చు కదా. అప్పుడు అంటారు కాదు అది ఇల్లీగల్, అది పాకిస్తాన్ టెరిటరీ, మీరు ఎట్లా వెళ్తారు? మరి డెన్మార్క్ టెరిటరీ వాడు ఎట్లా వెళ్తాడు? అది దట్ ఇస్ ద మెయిన్ పాయింట్. సో యాజ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ప్రకారం ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ట్రై చేస్తున్నది, ఇట్ ఈస్ బ్లేటెంట్లీ ఇల్లీగల్, దాంట్లో డౌట్ లేదు వాసుదేవన్ గారు. సరే, ఈ న్యూక్లియర్ క్వశ్చన్ మన అందరికి తెలిసిందే. 1951 ట్రీటీలో న్యూక్లియర్ వెపన్స్ అని ఎక్కడ చెప్పలేదు. ఆ టైంలో న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ కాలేదు కాబట్టి 1957లో డేనిష్ ప్రైమ్ మినిస్టర్, అప్పుడున్న డానిష్ ప్రైమ్ మినిస్టర్ హ్యాన్సన్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చేసిందంటే యుఎస్ని న్యూక్లియర్ అసెట్స్ని గ్రీన్లాండ్లో డిప్లాయ్ చేయడానికి సీక్రెట్గా అగ్రీ చేసుకున్నారు. సీక్రెట్గా, ఎవరు తెలియలేదు అదనమాట. ఆయన ఎట్లా చేసుకుంటాడు సార్ అగ్రిమెంట్? ఇదంతా లోకంలో ఏమైనా జరగవచ్చు. డానిష్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా చేసుకుంటాడు? అదే రాహుల్ గాంధీ చైనీస్ వాళ్ళతోని ఇండియన్ గవర్నమెంట్ వైపు నుంచి ఎట్లా అగ్రిమెంట్ సైన్ చేస్తాడు? వెన్ ఈజ్ నాట్ ఈవెన్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఎంపీ కూడా కాదు ఆ టైం. హౌ డిడ్ ఈ సైన్ అన్ అగ్రిమెంట్? అడగాలి కదా మనం కూడా. ఏం సైన్ చేశారు అది కూడా తెలియదు మనకు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఏదో డబ్బులు ఇస్తారు 300 కోట్లు అని చైనీస్ వాళ్ళు చెప్పారంట రీసెర్చ్ కోసం. ఆలోచించండి. సో యువర్ క్వశ్చన్ అబౌట్ దిస్ ఇస్ వెరీ కరెక్ట్. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఒప్పందంగా సీక్రెట్గా ఒక ఒప్పందం పెట్టుకున్నారు, న్యూక్లియర్ అసెట్స్ని డిప్లాయ్ చేసుకున్నారు. ముందు ఓన్లీ ఎయిర్ ఫోర్స్ అసెట్స్ ఉండే, అప్పుడు న్యూక్లియర్ అనే వర్డ్ లేదు 51లో, కానీ 57కి వచ్చేదాకా న్యూక్లియర్ కూడా వచ్చేసింది అప్పుడు దాకా. ఎందుకంటే మన అందరికి తెలుసు, సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిరోషిమా నాగాసాకి మీద జరిగిన బాంబింగ్ తర్వాతనే న్యూక్లియర్ అసెట్స్ అనేది ఒక కాన్సెప్ట్గా మొదలైందన్నమాట. ఇప్పుడు వాసుదేవన్ గారు ఈ 1968లో, ఐ గాట్ ద ఇయర్ కరెక్ట్, 1968లో ఆ B-52 క్రాష్ జరిగింది. దాంట్లో న్యూక్లియర్ డెబ్రీ అంటే పగిలిపోయినది ఫుల్ ఫామ్లో ఉందో పీస్లో ఉందో యాజ్ ఇట్ ఉందో తెలియదు. సో డెన్మార్క్ ఏం చేశారంటే ఇమ్మీడియట్గా న్యూక్లియర్ వెపన్స్ని వాళ్ళ టెరిటరీ నుంచి బ్యాన్ చేసి పడేశారు. 57లో ఒప్పందం చేశారు మీరు ఉంచుకోవచ్చని గ్రీన్లాండ్లో. 68లో క్రాష్ జరిగిన తర్వాత బ్యాన్ చేసి పడేశారు. వాళ్ళ మీద అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంటుంది కదా మరి. డెన్మార్క్ ఏమన్నారు, డానిష్ లా ప్రకారం మా టెరిటరీ మీద, అంటే గ్రీన్లాండ్ మీరు టెరిటరీ అని యూఎస్ అడుగుతున్నారు. ఇట్స్ అన్ ఆటోనమస్ రీజన్ అండర్ డెన్మార్క్. సో దర్ వాజ్ అ వెరీ వెరీ థిన్ లక్ష్మణ్ రేఖ, థిన్ లేయర్ అని చెప్పలేము మనం. అక్కడ ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. సో ఈ పర్టికులర్ గ్రీన్లాండ్స్ని ఇప్పుడు ట్రంప్ ఎందుకు కావాలనుకుంటున్నాడంటే ఆయన ఏమంటున్నారు, ఒకటి కమర్షియల్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ, అది చెప్పట్లేదు ఇప్పుడు, ఎక్కువ మాట్లాడలేదు దాన్ని. ఆయన ఇప్పుడు మెయిన్గా చెప్తే స్ట్రాటజిక్గా మాకు చాలా ఇంపార్టెంట్, మా 51 స్టేట్గా మేము గ్రీన్లాండ్స్ తీసుకుంటాం. ఆయన ఎప్పుడు కెనడా గురించి చెప్తూనే ఉంటాడు, కెనడాని మేము గుంజుకుంటామని చెప్పేసి. ఇప్పుడు కెనడా వాళ్ళు కూడా భయపడుతుంటారు, మా వైపు ఎప్పుడు వస్తాడేమో అని చెప్పేసి. సో ఇదొక ప్రాబ్లం ట్రంప్తో. ట్రాన్సాక్షన్ పర్సన్ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా నాకు రియల్ ఎస్టేట్ కావాలంటే రియల్ ఎస్టేట్ ఇవ్వాల్సిందే ఆయనకి. సో నార్త్ అమెరికా అండ్ యూరోప్ నడిమిట్లో ఉన్న ఒక పెద్ద ఐలాండ్ గ్రీన్లాండ్. ఈ గ్రీన్లాండ్ని చాలా మటుకు సర్వేలెన్స్లో వాడుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పాను చూడండి, రష్యా వైపు నుంచి చైనా వైపు నుంచి ఏదైనా అటాక్ జరిగితే గ్రీన్లాండ్స్ కెన్ ట్రాక్ ఇట్ వెరీ వెల్. సో గ్రీన్లాండ్లో మిలిటరీగా అమెరికానే ఉండొచ్చు, వేరెవరు అక్కడ ఉండలేరు. అంత పెద్ద బేస్ మెయింటైన్ చేయడం, స్పేస్ బేస్ మెయింటైన్ చేయడంలో చాలా మటుకు డబ్బులు ఖర్చు అవుతుంది. అమెరికాకి డబ్బులు తక్కువేం లేదు, వాళ్ళు ఈజీగా చేస్తారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ డానిష్ ఆర్మీని చూస్తే అసలు ఏం లేదు, వాళ్ళు $1 బిలియన్ 2 బిలియన్ ఎంతో పెడతారు ప్రతి సంవత్సరం. ఇక్కడైతే $980 బిలియన్ ఖర్చు చేస్తారు వీళ్ళు అమెరికా. సో నో కంపారిజన్ అనమాట. ఇంకోటి ఇంపార్టెంట్, అక్కడ చాలా మటుకు రేర్ ఎర్త్ ఉంది. అది ఓకే, ఇంకోటి కాదు సార్, ఇదే ఇంపార్టెంట్, రేర్ ఎర్త్. దాంట్లో ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద మెటల్. ఒక మెటల్ అయితే చాలా క్రూషియల్, దాంట్లో సీతో స్టార్ట్ అవుతుంది. ఎనీవే ఐల్ గెట్ ఇట్ రైట్ నెక్స్ట్ టైం. దాన్ని అల్యూమినియంలో వాడుకుంటారు. దాన్ని షిప్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయడంలో కూడా
ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయడంలో, షిప్స్ తయారు చేయడంలో ఆ అల్యూమినియం పర్టికులర్ అల్యూమినియం అలాయ్ పనికొస్తుంది. అది అమెరికాకి కావాలి. రేర్ ఎర్త్ కూడా ఉంది, ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది. మీకు బేస్ మెయింటైన్ చేసుకోవచ్చంటే డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు కదా అనుకుంటే బంగారు బాతుగుడ్డాలకి వాళ్ళు ఈజీగా కొనుక్కోవచ్చు. ఈ గ్రీన్లాండ్లో నేను చెప్పాను చూడండి, చాలా మటుకు ఐస్. ఇన్ఫ్యాక్ట్ గ్రీన్లాండ్ షీట్ ఆఫ్ ఐస్ ఇట్ సెల్ఫ్ ఇస్ 1.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అంటే 98% గ్రీన్లాండ్ ఇస్ అ షీట్ ఆఫ్ ఐస్. కానీ ఇట్ హోల్డ్స్ లోకంలో ఉన్న ఐ థింక్ ఫ్రెష్ వాటర్ది 10% ఫ్రెష్ వాటర్ ఆ ఐస్లో ఉంది. సో మీకు నీళ్ళకి ఎప్పుడు తక్కువ ఉండదు ఆ ఏరియాలో. మీకు మెల్ట్ చేసి మీరు వాడుకోవచ్చు నీళ్ళని. అదొక పెద్ద అడ్వాంటేజ్ ఉంది అన్నమాట యూఎస్కి. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ట్రంప్ అయితే చెప్పేశాడు నేను తీసేసుకుంటున్నాను, మీరు ఏమైనా చేసుకోండి. సో 1946లో యుఎస్ డెన్మార్క్కి $100 మిలియన్ ఆఫర్ చేశారు కొనుక్కోవడానికి. $100 మిలియన్ ఇస్తున్నాం, మాకు ఇచ్చేసేయండి డెన్మార్క్ అంటే నో అని చెప్పారు వాళ్ళు. 2019లో 19 అనుకుంటా ట్రంప్ ఉన్నప్పుడు ఆయన ఇంకోసారి ప్రపోజల్ పెడితే వీళ్ళు రిజెక్ట్ చేసి పడేశారు. అంతకుముందు ఎవరు సార్ ప్రెసిడెంట్ ప్రపోజ్? అప్పుడు ట్రూమన్ ఉన్నారు ఆ టైంలో, హ్యారీ ట్రూమన్ ఆ టైంలో. ఈ ఇప్పుడున్న అంచనా ప్రకారం కొంతమంది రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ చేస్తారు కదా, వచ్చి మీరు ఈ కోకాపేటలో ఇంత ల్యాండ్ ఉంది, వాల్యూ ఎంత అంటే వాడు వచ్చి వాల్యుయేటర్ చెప్తాడు, ఇది ఇన్ని 80 కోట్లు ఒక ఏకర్, అదే 100 కోట్లు ఒక ఏకర్ అని చెప్తాడు వాల్యుయేషన్. వాల్యుయేషన్ ప్రకారం ఇప్పుడున్న గ్రీన్లాండ్ వాల్యూ 200 మిలియన్ నుంచి 1.7 ట్రిలియన్ లోపల ఉంటుంది, దాని నడిమిట్లో ఉంటుంది. సో సమ్వేర్ క్లోజ్ టు 1 ట్రిలియన్ అని చెప్పుకోవచ్చు ఈజీగా. మీరు ఆలోచించండి, అప్పుడు ట్రూమన్ ఆఫర్ చేసింది 46లో వాజ్ $100 మిలియన్, ఇప్పుడు 1 ట్రిలియన్ దాకా వచ్చేస్తుంది అది. కానీ ఇదంతా అకాడమిక్, ఎందుకంటే ఎవరు ఏ దేశం అండి చెప్పండి, డెన్మార్క్ కూడా రేపు వాళ్ళ ప్రజలు ఒప్పుకుంటారా డబ్బులు ఇచ్చి మా టెరిటరీ కొనుక్కుంటాడు ఎవడో అని? మేము ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అక్కడితో ఆగడు కదా, మళ్ళీ ఇంకొంచెం ముందరకు వస్తాడు కదా. అదే కదా. సో యూఎస్ ఏమంటున్నారంటే మనం అందరూ చెప్పాను, లూయిజియానా పర్చేస్ ఒకటి జరిగింది 1803లో, అలాస్కా తర్వాత వచ్చింది దాని తర్వాత. సో దాంట్లో ఎంత అప్పుడు $15 మిలియన్ పెట్టి ఫ్రాన్స్ నుంచి కొనుక్కున్నారు. ఫ్రాన్స్ వాజ్ ఆక్యుపైయింగ్ లూయిజియానా దట్ టైం. వీళ్ళందరూ కొలోనియల్ పవర్స్ కదా. సో ఇప్పుడు లూయిజియానా ఎక్కడో కొట్టేసింది, వీళ్ళకి అమ్మాడు. అంతా యూఎస్ టెరిటరీలో వాళ్ళు ఉన్నారు, ఫ్రాన్స్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు. అలాస్కా 1867లో జరిగింది, ఇది 1803లో జరిగింది లూయిజియానా. అలాస్కా 1867లో రష్యా దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఎంతకి? $7.2 మిలియన్. త్రో అవే ప్రైస్. ఆ టైంలో 1867లో 7.2 అంటే చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు మనం చెప్తున్నాం మనకి 1947లో $1,00,000 అంటే దాని విలువ ఇప్పుడు తెలిసిపోతుంది మీకు ఎంత. 100 కోట్లు ఉంటుంది ఈజీగా. సో అది కాకుండా యుఎస్ ఏం చేశారంటే డానిష్ వెస్ట్ ఇండీస్ నుంచి వాళ్ళు ఇప్పుడు యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అని ఉంది, అది కొనుక్కున్నారు. అక్కడ కూడా చేశారు వాళ్ళు ఇట్లాంటి. డెన్మార్క్ నుంచే కొనుక్కున్నారు 1917లో $25 మిలియన్ కొనుక్కున్నారు. సో యుఎస్ ఇప్పుడు ట్రంప్ని తప్పుపట్టలేము, వాళ్ళ బ్లడ్లో ఉంది అది కొనుక్కోవడం అనేది. ఎక్కడ టెరిటరీ దొరికితే కొనేసుకుంటారు వాళ్ళు. మనం కూడా చూడాలి, అట్లా ఏమైనా ఉంటే కొనుక్కోవాలి మనం అక్కడిక్కడే. ఈచ్ కేస్ వాళ్ళు ఏం చేశారంటే ట్రీటీ చేసి కన్సెంట్ తీసుకున్నారు, అక్కడ ఉన్న ప్రజల కన్సెంట్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు లూయిజియానా తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కన్సల్ట్ చేయాలి. అలాస్కా ఎక్కువ పాపులేషన్ ఏమీ లేదు, డెన్మార్క్ గ్రీన్లాండ్ లాగానే అది కూడా చాలా ఫ్రోజన్ టెరిటరీ. కానీ ఎక్కడైనా మీరు తీసుకున్నప్పుడు ప్రజలు చెప్పాలి, ఎస్ వీ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ యూ అని. ఆ టైంలో జరగవచ్చు ఇదంతా, కానీ ఇప్పుడు మీకు దొరకదు. ఒక్కడు కూడా ఒక స్క్వేర్ ఇంచ్ కూడా ఇవ్వడు మీకు, ఏ దేశమైనా కానీ. వాళ్ళకి ఈగో ఉంటుంది వాళ్ళకి. సో ఈ జియో పొలిటికల్ దాంట్లో చూస్తే చైనా వాళ్ళకి నేను చెప్పాను చూడు, వాళ్ళొక పోలార్ సిల్క్ రోడ్ అని చెప్పి ఒక రోడ్ ప్లాన్ చేస్తున్నారు. ఓకే, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బేసిక్లీ పాకిస్తాన్ ఇటువైపు ఏం చెప్తారు, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా అట్లా చూసుకుంటున్నారు వాళ్ళు, ఆఫ్రికాలో కూడా. కానీ పోలార్ ఏరియాలో కూడా ఒక సిల్క్ రూట్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ కింద. అదొక థ్రెట్ ఉంది యూఎస్కి. ఈ సిల్క్ రూట్ ఇనిషియేటివ్ ఆర్కిటిక్ రీజియన్లో ఆ ఇనిషియేటివ్ ఎట్లా సాధ్యమవుతుంది? ఎందుకంటే అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉంది. దట్ ఈస్ ఓకే సార్, బట్ రోడ్ లేయింగ్ అనేది రోడ్ అని రోడ్ డజంట్ మీన్ అ రోడ్. ఓకే, ఇప్పుడు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్లో కూడా యూ హ్యావ్ సీ రూట్ ఆల్సో. ఓకే, మనొక రూట్ పెడుతున్నాం ఫ్రమ్ ఇండియా టు యూరోప్ అని చెప్పి మనదొక కొత్త కాన్సెప్ట్ ఒకటి ఉంది మనం, విచ్ ఇన్వాల్వ్స్ ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ యునైటెడ్ కాండ్లా టు చాబహార్ ఉంది కదా, అది ఉంది సపరేట్. సో మనం ఏం చేస్తున్నాం అంటే పాకిస్తాన్ని బైపాస్ చేసి
మనం ఇరాన్కి వెళ్ళి లేకుంటే ఈవెన్ సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడి నుంచి వీఆర్ గోయింగ్ రైట్ అప్ టు హైఫా. ఇండియా మన రోడ్ ఇనిషియేటివ్ అది. రోడ్ కాదు కదా అది, రోడ్ ఉంది. వన్స్ యూ రీచ్ సౌదీ అరేబియా ఇట్ బికమ్స్ రోడ్. కాయిన్ చేశారు అంతే అంతే. సో ఇట్ బికమ్స్ ఇనిషియేటివ్, ఒక హైవే లాగా ఉంటుంది అనమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు మనం కొత్త హైవే కడుతున్నాం ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ నుంచి థాయిలాండ్ దాకా. మీరు బండి నడిపించుకుంటే వెళ్ళచ్చు ఇండియా నుంచి బ్యాంకాక్కి. సో అంత దగ్గరలో ఉంది. దగ్గరగా డిస్టెన్స్ ఉంది కానీ వీఆర్ బిల్డింగ్ అ హైవే. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మయన్మార్లో, నార్దర్న్ మయన్మార్లో అరక్కన్ ఆర్మీ వాళ్ళ రెగ్యులర్ థాయిలాండ్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. మయన్మార్ ఆర్మీ అక్కడ చాలా పెద్ద గొడవ నడుస్తుంది. దానికోసం వర్క్ ఆగిపోయింది అక్కడ కొంచెం. కానీ దట్ ఈస్ అ గుడ్ స్ట్రాటజీ దట్ వీ హ్యావ్ అడాప్టెడ్ అన్నమాట. సో ఈ దాంట్లో చైనాది రోడ్ ఇనిషియేటివ్ యూఎస్ భయపడుతున్నారు. రేపు వీళ్ళు వచ్చి డెన్మార్క్లో కూర్చుంటారు, వీళ్ళు వచ్చి గ్రీన్లాండ్స్లో కూర్చుంటారు, వీళ్ళ టెరిటరీ గుంజుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ చైనా స్టేట్ రోడ్ ఎంటర్ప్రైజెస్ చెప్పాను చూడండి, వాళ్ళు ఆల్రెడీ గ్రీన్లాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. మీరు అడిగారు చూడండి అక్కడ ఏముంది ఏం లేదు కదా అని చెప్పేసి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ పోర్ట్లు కట్టి ఎయిర్పోర్ట్లు కట్టి అన్నీ చేస్తారు వాళ్ళు. హంబాముట శ్రీలంకలో చేశారు, కోకో ఐలాండ్స్ మన మయన్మార్ వైపు చేశారు, అండమాన్ నికోబార్ దగ్గర ఉన్నది, అక్కడ వాళ్ళు గుంజుకున్నారు ఐలాండ్. డిబూటీ ఎయిర్ బేస్ వాళ్ళ దగ్గర ఉంది ఆఫ్రికాలో. ఆలోచించండి, ఎక్కడెక్కడ చైనాస్ పెట్టుబడి పెడుతున్నారో యూఎస్కి టెన్షన్ అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళంబడే. దానికన్నా ముందు ప్రివెంట్ చేయదే అంటున్నాడు ట్రంప్ ఇప్పుడు కూడా. ఐఎమ్ ప్రివెంటింగ్ ఇట్. వాళ్ళు ఆలోచించకూడదు గ్రీన్లాండ్స్కి రావడానికి అది చెప్తున్నారు. సో దానికోసం యూఎస్ అండ్ గ్రీన్లాండ్స్ ఒక ఒప్పందం దానికి కూడా వచ్చారు. బీజింగ్ అంటే చైనా వాళ్ళు ఎప్పుడైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే గ్రీన్లాండ్స్లో ఈవెన్ డెన్మార్క్ విల్ నాట్ అలౌ. అదొక ఒప్పందం ఉంది, అన్రిటర్న్ అగ్రిమెంట్ ఉందన్నమాట వాళ్ళ నడుమిట్లు. ఇప్పుడు గ్రీన్లాండ్ డిఫెండ్ అని చెప్పాను, డెన్మార్క్ ఆర్మీ చాలా చిన్నది, ఒక $7.2 బిలియన్ వాళ్ళ బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్. ఇంకొక 1000 మంది ఉంటారండి, 20,000 మంది ఉన్నారు అంతే. జనాభా 57,000. అది గ్రీన్లాండ్. ఇది డెన్మార్క్ గురించి మాట్లాడుతుంది. డెన్మార్క్ ఓకే. సో దాని దగ్గర ఎంత 31 ఫైటర్ జెట్లు, ఒక 41 ట్యాంకులు, ఆలోచించండి, ఒక 50 వార్షిప్లు, ఇదే వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సబ్మరీన్స్ లేదు, ఎయిర్క్రాఫ్ట్ కెరీర్ లేదు, ఏం లేదు. అదే టైంలో యూఎస్ మనకు తెలుసు, యూఎస్ టోటల్ బడ్జెట్ ఇస్ $895 బిలియన్, $900 బిలియన్ అనుకోవచ్చు. ఇక్కడ తీసుకొచ్చి మీరు 1.3 మిలియన్ పర్సనల్ ఉన్నారు వాళ్ళ దగ్గర. నేవీ, ఎయిర్ ఫోర్స్ చెప్పక్కర్లేదు, వాస్ట్లీ సూపీరియర్. కావాలంటే రేపు పొద్దున వచ్చేస్తే గంట సేపట్లో దే కెన్ టేక్ ఓవర్ గ్రీన్లాండ్. అదే అడిగారు ట్రంప్, ఇంత గొడవ చేస్తున్నాడు, తీసుకెళ్ళి 4 వార్షిప్లు పెట్టేస్తే అయిపోతుంది కదా స్టోరీ అని చెప్పేసి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయబోతున్నారు, యూరోప్స్ ఆప్షన్స్ ఏంటి? యూరోప్ ఏమంటున్నారంటే మనం మాట్లాడదాం, లెట్ అస్ స్పీక్ డిప్లొమాటిక్. ట్రంప్కి పేషెన్స్ లేదు, స్పీకింగ్ గీకింగ్ అంతా నేను పట్టించుకోను, నాకు ఇచ్చేస్తే లేకుండా అంతే సంగతి, నేను చూసుకుంటాను, నేను మడుగురోకి చేసాను చూడు అదే చేస్తాను నీకు కూడా. కానీ చేయలేడు, అంత ఈజీ కాదు. సో EU దగ్గర చాలా మటుకు ఇప్పుడు వీళ్ళు టారిఫ్ వేస్తా అంటే EU దగ్గర కూడా ఒక రిటర్న్ టారిఫ్ ఉంది, బజూకా అంటారు వాళ్ళు దాన్ని. ఒక ఇట్స్ అన్ ఆర్మ్డ్ పార్లెన్స్ అన్నమాట, మిసైల్ పార్లెన్స్. బజూకా యూస్ చేస్తాం మేము మీ వైపు అని చెప్పి ఒక ధమ్కి ఇస్తున్నాం. కానీ కాదు అది. బజూకా అంటే ఇట్ ఈస్ లైక్ ఎ హ్యాండ్ హెల్డ్ మిసైల్, మన ఆర్పీజీ లాగా ఉంటుంది అన్నమాట, రాకెట్ పేపర్ లాగా. బజూకా యూజ్ చేస్తాం మేము, మోసుకెళ్ళచ్చు. సో కానీ అది జరగదు, ఇట్ వోంట్ హ్యాపెన్, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. వీళ్ళు చెప్తారు కానీ యూరోప్ మేము మీ మీద కూడా టారిఫ్లు పెడతామంటే, బట్ ఇట్ విల్ నాట్ రియలీ హ్యాపెన్. ఎందుకంటే మాట్లాడాల్సింది. ఎందుకు గ్రీన్లాండ్స్ మీద యూఎస్కి పట్టుందంటే ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ అక్కడ ఉన్నారు వాళ్ళు. సో మీరేం చెప్పాలంటే, డెన్మార్క్ ఏం చెప్పాలంటే, ఆల్రెడీ చెప్తున్నారు కూడా అదే, మేము మీకు లీజ్గా ఇచ్చేస్తాం, నో ప్రాబ్లం, మీరు మొత్తం గ్రీన్లాండ్ పెట్టుకోండి మీ దగ్గరే, బట్ అమ్మో మేము వీ విల్ నాట్ సెల్, అది మా టెరిటరీ, అక్కడున్న ప్రజలు కూడా అంగీకరించాలి. మీరు రేపు గ్రీన్లాండ్ అంటారు, రేపు వచ్చి మళ్ళీ ఫ్రాన్స్ కొనుక్కుంటా అంటారు నేను, లేకుంటే ఇంకేదైనా ఖాళీగా పడిన ఐలాండ్ ఉంటే అక్కడ వెళ్ళి అది కూడా నాదే అంటారు మళ్ళీ రేపు. ఇట్లాంటి స్ట్రాటజీ నడు మేము, ఎందుకంటే ప్రజలు కూడా వెళ్ళిపోతారు సార్, అంటార్కిటికా కూడా వెళ్ళిపోతారు. అంటార్టికాలో ఆల్రెడీ ఉన్నారు కదా వాళ్ళు, మనం కూడా ఉన్నాం, వాళ్ళు అందరూ ఉన్నారు, మనం అందరు డివైడ్ చేసుకున్నాం టెరిటరీ అక్కడ. రష్యన్ స్టేషన్ సపరేటు, మన ఇండియన్ స్టేషన్ సపరేటు, అమెరికన్ స్టేషన్ సపరేటు, యూరోపియన్ స్టేషన్ సపరేట్, అందరూ సపరేట్గా ఉన్నారు అక్కడ. అప్పుడు అడగొచ్చు మీరు, అంటార్టికాలో ఏముంది, ఆర్టిక్ సర్కిల్లో ఏముంది, ఒట్టి ఐసే ఉంది కదా అంటే కాదు, అక్కడ కూడా చాలా మటుకు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం మనం. సో ఇప్పుడు వరల్డ్ ఎట్లయిపోయింది, లోకం ఎట్లయిపోయిందో ఎక్స్పాన్షనిస్ట్ అయిపోయారు. ఇజ్రాయెల్ వెళ్ళి సొమాలీలాండ్ని రికగ్నైజ్ చేయడము, సౌదీ అరేబియా UAE వెళ్ళి యమన్లో కొట్టుకోవడం. సో ద జియో పొలిటిక్స్ వరల్డ్ మొత్తం మారిపోయింది. సో గ్రీన్లాండ్స్ ప్రశ్నకి ఇప్పుడున్న సొల్యూషన్ ప్రకారం ఒక ఒప్పందంకి వచ్చి యూఎస్కి ఒక లీజ్లో ఇచ్చేస్తారు బహుశా డెన్మార్క్, కానీ అక్కడున్న ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని స్లోగన్స్, నాట్ ఎ సేల్, వీ వోంట్ సెల్ ఇట్, మీకు లీజ్లో ఇస్తున్నాం, మేము ఆ ఫ్లాట్ మీకు అమ్మట్లేదు, లీజ్లో ఇస్తున్నాం మీకు,
99 సంవత్సరాల లీజ్ ఇక్కడ ఉంటుంది కదా, అందరు ల్యాండ్ డీల్ చూసుంటారు మీరు కంపెనీలకి, 33 సంవత్సరాల లీజ్. అది ఎప్పుడు రాదు తిరిగి, కానీ లీజ్కి ఇచ్చేస్తారు. ఎకరం కూడా 99 పైసలు కట్టాలి అంతే. సో అది చిన్న అమౌంట్లో లీజ్కి ఇచ్చేస్తారు. ఇది బహుశా జరగబోతుంది. ఎందుకంటే ఈ యుఎస్ ఫోర్సిబ్లీ ఆక్యుపై చేసుకోరనుకోండి గ్రీన్లాండ్ స్ట్రీట్, దెన్ నేటో విల్ బ్రేకప్. నేటో అనే కాన్సెప్ట్ ఉండదు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ ఆ రోజు నుంచే. అంతే. కానీ ట్రంప్ ఏం చేస్తాడో అని ఎవరికి తెలియదు. పిచ్చోన్ చేతిలో రాయిలాగా ఉంటుంది. మీరు చెప్పినట్టు ప్రపంచ పోలీస్ ఎక్కడ ఏం చేస్తాడో తెలియదు మనకి. ఆయన నో అని ఆన్సర్ ఆయన డిక్షనరీలో లేదు. అన్నిటికీ ఎవరైనా పక్కనోడు కూడా ఎస్ చెప్పాల్సింది. ఆయన అనుకుంటే ఓకే అనాలి. ఓకే అనాలి, లేకుంటే ఆయన ఏమైనా చేయొచ్చు. ఆ పరిస్థితికి వచ్చేసాం. అందరూ ఏం వెయిట్ చేస్తున్నారంటే ఎప్పుడో ఈయన టర్మ్ ఎప్పుడు అయిపోతుందో, ఇంకా ఒక 3 సంవత్సరాలు అయిపోతుంది కదా, అందరూ దండం పెట్టి కరెక్ట్గా ఇవాళకి 1 year 1 year సో దండం పెట్టేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి అనుకుంటున్నారు. బహుశా అదే ఉండొచ్చు. ఎందుకంటే మూడు సంవత్సరాలు మీరు లోకం మార్చలేరు. లోకం మార్చడం కూడా కాదు, మీ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని మొత్తం రివర్స్ బై చేయొచ్చు. ఎనీ ఛాన్స్ సార్, జస్ట్ ఇట్స్ హైపోథెటికల్ క్వశ్చన్, బై ఎనీ ఛాన్స్ రేపు నవంబర్లో ఈయనకి వ్యతిరేకంగా ఇంపీచ్మెంట్ పెడితే? ఇంపీచ్మెంట్ అయితే నడవదు. మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది. మిడ్ టర్మ్ పోల్స్ తర్వాత ఈయనకున్న పాపులారిటీ తగ్గిపోతే ఇంపీచ్మెంట్ ఈజ్ ఇంపాసిబుల్ టు పాస్ ఇన్ ద కాంగ్రెస్. అది నడవదు. 2 సార్లు అయింది కదా. జరిగింది, కానీ అది చాలా రేర్ సర్కమ్స్టాన్స్లో పవర్ తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుప్రీంకోర్టు ట్యూస్డే రోజు జడ్జ్మెంట్ రాబోతుంది టారిఫ్ గురించి. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ పెట్టలేడు అంటే ఏం చేస్తారు? ఏం చేయలేడు. అట్లనే మీరు పవర్స్ తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలంటే, ఇప్పుడు రేపు గ్రీన్లాండ్ ఆక్యుపై చేయాలంటే యుఎస్ కాంగ్రెస్ అప్రూవల్ కావాలి, అంటే వాళ్ళ పార్లమెంట్ అప్రూవల్ కావాలి. అది కాకుండా చేయలేరు మీరు. దానికోసం వెనిజువేలా మీద మీకు గుర్తుంటుంది, మేము యుద్ధం చేయబోతున్నామని చెప్పి వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. వీఆర్ గోయింగ్ టు ఆక్యుపై వెనిజువేలా, మా స్ట్రైక్ ఫోర్స్ అంతా రెడీ ఉందని. కానీ చూడండి, ఆ ఫస్ట్ అటాక్ తర్వాత నెక్స్ట్ అటాక్ జరగలేదు. ఎందుకంటే అప్పుడు దాకా యుఎస్ కాంగ్రెస్లో ఒక పార్లమెంట్లో వాళ్ళ పార్లమెంట్ ఒక రెజల్యూషన్ పాస్ అయింది ఆస్కింగ్ ట్రంప్ హౌ డిడ్ యూ అటాక్ వెనిజువేలా. సో ఆయన ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న లీడర్స్ అందరిని పిలిపించుకొని, సీనియర్ విప్పుల్ని వీళ్ళని పిలిపించుకొని, నేను చేయను, సెకండ్ ఫేజ్ ఉండదు, ఇక్కడే ఆపేస్తున్నాం అని చెప్పేశాడు. సో ఆయనకు కూడా తెలుసు ఆయన లిమిట్స్ ఎంత ఉందని ఆయనకు తెలుసు. ఆ లిమిట్స్ లోపలనే పనిచేస్తాడు ఆయన. గ్రీన్లాండ్ కేసు కూడా అదే ఉండబోతుంది. హీ విల్ మేక్ ఆల్ ద రిక్విజిట్ నాయిసెస్, అన్నీ చేస్తాడు. ఏమేమి సౌండ్లు చేయాలో అన్ని సౌండ్లు చేస్తాడు. ఎక్కడి దాకా వాళ్ళు దిగొస్తారని చూస్తారు. ఎక్కడి దాకా దిగొచ్చినాక మనకి ఇప్పుడు ఏం కావాలి, వాళ్ళకి మీకు రేర్ ఎర్త్స్ కావాలన్నా తీసుకోండి. ఆల్రెడీ ఇక్కడ మన పాకిస్తాన్ వాళ్ళ చేత అనిపిస్తారు. ఆ పాకిస్తాన్ వాడేసి అమ్మేసుకున్నాడు, మొత్తం అమ్మేసుకున్నాడు. సరే అది తీసిన తర్వాత మీరేం చేస్తారు, మాకు రాయల్టీ ఇవ్వండి అంటారు. రాయల్టీ ఇచ్చేస్తూ ఉంటారు. ఆయిల్ చేసుకోండి, మేమైతే ఎట్లా తవ్వలేము, మేము దగ్గర డబ్బులు లేవు, మాది కెపాసిటీ లేదు, మీరు చేసుకోండి, మాకు రాయల్టీ ఇవ్వండి. లేకుంటే అక్కడ గ్రీన్లాండ్ ప్రజలకి రాయల్టీ ఇవ్వండి. అది జరగవచ్చు. న్యాచురల్ గ్యాస్ కూడా అంతే. కానీ ఒక స్ట్రాటజిక్ కమాండ్ లాగా ఒక స్పేస్ కమాండ్ని మెయింటైన్ చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా ఈజ్ అ బిగ్గర్ థ్రెట్ దెన్ రష్యా ఫర్ యుఎస్. సో చైనా ఎక్స్పాన్షన్ ప్లాన్ని వీళ్ళు అడ్డుకుంటారు. రష్యాకి ఇప్పుడు కొంత కెపాసిటీ లేదు. వాళ్ళు యుక్రెయిన్లో ఆల్రెడీ బాక్డౌన్ అయిపోయారు మొత్తం. వాళ్ళ డబ్బులంతా అక్కడ ఖర్చు అవుతుంది మొత్తం ఆ యుద్ధంలోనే. కానీ చైనాకి అది కాదు. చైనా చూడు, ఇంత టారిఫ్ పెట్టినాక కూడా వాసుదేవన్ గారు, లాస్ట్ 3 నెలల్లో చైనా ట్రేడ్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఎక్కడికి? యూరోప్కి, ఏషియాకి, ఆఫ్రికాకి. యుఎస్ శాంక్షన్స్ పెట్టారు, వాళ్ళు అక్కడ వెళ్ళట్లేదు, ఇప్పుడు ఇక్కడ వచ్చేసారు మొత్తం. అది మెయిన్ ఇంపార్టెన్స్ అన్నమాట. దట్ ఈస్ వీళ్ళకి భయం ఉంటే యుఎస్కి ఒకటే దేశం ఇప్పుడు, అది చైనా, నాట్ రష్యా. అది రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, గ్రీన్లాండ్ అటు యూరోప్కి ఇటు మిగిలిన ప్రపంచ భాగానికి మధ్య ఉన్న ఒక ఐలాండ్ మీద పట్టు కోసం. ఎందుకు? రేరెస్ ఉన్నాయి, గ్యాస్ ఉంది, ఆయిల్ ఉంది. అన్నింటికి మించి ఇంకా ట్రంప్ చెప్పేది ఏంటి? నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్. అంటే తెలుగులో ఒక సామెత ఉంది, సురేష్ కొచెట్ల గారికి కూడా బాగా తెలిసిందే. ప్రపంచం బాధ శ్రీశ్రీది అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాన్ని. ఇవాళ కృష్ణశాస్త్రి ఎవరు ఇక్కడ? ట్రంప్. ఆయన బాధ ప్రపంచం బాధ అయిపోవాలి. యూరోపియన్ యూనియన్ అంతా కూడా ఇప్పుడు ఆయన ముందు సాహో అనాలి, కాళ్ళ మీద పడిపోవాలి. ఆ 10 to 25% టారిఫే భరిస్తారా, లేదా బాబు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, వాళ్ళకి ఏదో ఆ లీజ్ అగ్రిమెంట్ ఏదో చేసుకొని వాళ్ళకి ఎంత పడే, నువ్వు ఎంత పడేస్తే అంతే అనే మాట అంటారా? ఎందుకంటే ఇందాక సురేష్ కొచెట్ల గారు అన్నట్టు ఈ స్వాధీనం చేసుకోవటం యుద్ధం అంటూ జరిగితే నాటో ఎగ్జిస్టెన్స్ అనేది, మనుగడ అనేది ఇక ఉండదు. అంటే ప్రపంచం మొత్తం అమెరికా అయిపోతుంది. ఇంకా ఆయన దృష్టిలో ఆయన ఏది స్వాధీనం చేసుకుంటే అది అమెరికా. ఆ స్వాధీనం చేసుకున్న దేశానికి ఆయనే అధ్యక్షుడు. ఇలా ఒక 10-15 దేశాలకు ఆయనే అధ్యక్షుడు. ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించుకున్నాడు, వెనిజులాకి ఆయనే అధ్యక్షుడు,
రేపు పొద్దున గ్రీన్లాండ్కి కూడా ఆయనే అయిపోతాడు. అది చిన్నది, ఎంత చిన్న దేశమైనా. సో విధి లేని, గత్యంతరం లేని పరిస్థితి క్రియేట్ చేసి బెదిరించి తన దారిలోకి తెచ్చుకోవడం అనేది ప్రపంచ పోలీసు నైజం. ప్రతి చోట ఆయన అది చూపిస్తూనే వస్తున్నాడు. ట్రాన్సాక్షనల్ పర్సన్ అని విన్నారు కదా సురేష్ గారు, అది అంతే. ఒక వ్యాపారస్తుడు ఏం చేస్తాడో అదే చేస్తున్నాడు. ఆయనకి వీలైన చోట ఆయన, వీలు కాని చోట ఆయన అల్లుడు కూతురు, ఆయనకి వీళ్ళిద్దరికి కూడా వీలు కాకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయనతో పనిచేసినోడు, వీళ్ళు వెళ్ళి మాట్లాడతారు. మార్కో రూబియో వెళ్ళి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని చూడాలి ఏం మాడుతున్నాడు అని. ఇది అంత బహుశా ఇంత దిగజారుడు వ్యవస్థలు ప్రపంచంలో పాకిస్తాన్లో కూడా ఉండవేమో. అలాంటి అంత దిగజారుతనం ప్రపంచ పోలీస్ దగ్గర కనిపిస్తుంది. గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్. మరేంటి, లీజ్ తీసుకుంటాడు. స్పేస్ బేస్ ఎంత ప్రమాదకరమైన వ్యవస్థ ఆయన అక్కడ తయారు చేసుకుంటున్నాడంటే ప్రపంచానికి. చైనా వాడు ఏమన్నా వచ్చేస్తాడేమో, రష్యా వాడు ఏమన్నా వచ్చేస్తాడేమో, ఎందుకంటే అమెరికాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి గ్రీన్లాండ్స్. ఈ భయం పెట్టి దాన్ని తన కబ్జాలోకి పెట్టుకోవడం. రేపు ఇది కెనడా దాకా వెళ్ళొచ్చు. ఏమో మనకు అదృష్టం బాగాలేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆయన అట్లా ఆ ప్రపంచ పటాన్ని ఇట్లా తిప్పుతూ, ఆ గ్లోబ్ని ఇట్లా తిప్పుతూ అరకు వ్యాలీ కనిపించింది అనుకోండి, ఇదేదో బాగుంది కదా నేను తీసుకుంటానంటే ఇచ్చేయాల్సిందే. అలాంటి పరిస్థితుల్లోకి అమెరికా అధ్యక్షుడు ఆలోచన విధానం వెళ్ళింది. ఆయన కరెక్ట్గా ఈ రోజుకి ఏడాది అవుతుంది ఆయన ప్రమాణ స్వీకారం చేసి. ఇంకా 3 ఏళ్ళు ఆయన భరించాలి. ఈ 3 ఏళ్లలో భూగోళం ఎలాంటి ఉపద్రవాలు ఆయన కారణంగా చవి చూస్తుందో వేచి చూడాల్సిందే. సురేష్ గారు చెప్పినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.